జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని కుటుంబ స్థానంలో ఉన్నారు. రాహుతోనూ శుక్రుడితోనూ బుధుడితోనూ కలిసి ఉన్నారు. కుటుంబ పరంగా చికాకులు ఉంటాయి, గొడవలు ఉంటాయి. ముఖ్యంగా మూడో వ్యక్తి మూలంగా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మ్యారేజ్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరికైతే వివాహం ఉండలేదో వివాహం కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో చాలా సంతోషంగా ఉంటారు. వివాహం అయిన వాళ్ళకి మీకు ప్రాస్పరిటీ అనేది ఉండబోతోంది. చాలా సంతోషంగా ఉంటారు. అష్టమాధిపతి అయిన బుధుడు నీచబడి ఉన్నాడు. మీనరాశిలో బలం తక్కువగా ఉన్నాడు. హెల్త్ పరంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అస్సలు అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బాస్తోను మేనేజర్తో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరికైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 6వ స్థానంలో కుజుడు నీచబడి ఉన్నాడు. బలం తక్కువగా ఉన్నాడు. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అసలు అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మూడో వ్యక్తి మూలం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ఈ వారంలో శని త్రయోదశి రాబోతోంది 26వ తారీఖున. ఎవరైనా సరే శని హోమం చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీకు లైవ్ వీడియో కాల్లో ఆ హోమాన్ని చూపించడం జరుగుతుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే మిగతా వివరాలు ఇస్తారు. మీకు మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.